ఈరోజు పార్టీషన్ ఈక్వల్ సబ్సెట్ సమ్ చూద్దాం. బేసికల్లీ మనకు ఒక గివెన్ అరే ఇచ్చారు, రిటర్న్స్ ట్రూ ఇఫ్ పార్టీషన్ if the partition can be two subsets such that sum of elements in both subsets is equal or false otherwise. అంటే ఈడ నమ్స్ తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్లో 1 5 11 5 ఇచ్చిండ్రు, అయితే ట్రూ అవుట్పుట్ చేస్తుంది. ఎందుకంటే ద అరే క్యాన్ బి పార్టీషన్డ్ యాజ్ 1 5 5 ఇంకా 11. ఇక్కడ చూసుకుంటే 1 5 5 ఇంకా 11 రెండు సమ్స్ అప్. ఈ రెండు ఇది సమ్ చేస్తే 11 అవుతుంది, ఇది 11 అవుతుంది. సో టోటల్ 22ల సగం సగం ఇది డివైడ్ అయింది. సో ట్రూ వచ్చింది, దీనికి కాలేదు కాబట్టి ఫాల్స్ వచ్చింది. సో ఇప్పుడు మనం సాల్వ్ ఎట్లా చేస్తామంటే, ఇప్పుడు మనం అయితే మనం డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ చూస్తే సపోజ్ ఇట్లుంది మన అరే, కానీ మనం ఇట్లా డివైడ్ చేసుకుందాం. దీన్ని ఈ 11 వచ్చేసి లాస్ట్కి పెడదాం, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో మన టార్గెట్ వచ్చేసి 11, మన టార్గెట్ వచ్చేసి 11 ఎందుకంటే ఇది హాఫ్ ఆఫ్ ద టోటల్ సమ్. సో ఇంత మనం వచ్చిందంటే మనకు తెలిసిపోతుంది, రెండు ఈక్వల్గా డివైడ్ చేయొచ్చు సబ్సెట్స్ని. సో ఇప్పుడు ఈ టార్గెట్ మనం ఫస్ట్ ఇనిషియలీ 1 తీసుకొని టార్గెట్ తోటిని మైనస్ చేయాలన్నమాట. టార్గెట్ తోటిని మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఈ 10 ప్లేస్లో ఫాల్స్ ఉంది కాబట్టి ఇట్లా ఫాల్స్ చేసుకుంటూ పోవాలి. ఫాల్స్ చేసుకుంటూ పోతే ఇక్కడ ట్రూ వస్తుంది, ఎందుకంటే మనకు జీరో అమౌంట్కి 0 కావాలన్నమాట, 0 నెంబర్స్ కావాలి. సో ఇది ట్రూ, కానీ దీని ముందల ఉన్నది ఇక్కడ ఇది మైనస్ చేస్తే 0 అవుతుంది కాబట్టి దీని ప్లేస్లో అది మనం ట్రూ ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ ట్రూ వేసుకుంటాం. సిమిలర్లీ మనం ఇక్కడ 5 తీసుకొని ఈ టార్గెట్ నుంచి వీడికి వస్తుంటే ఇక్కడ 6 చూస్తే ఇక్కడ 6 మైనస్ 11 సారీ 6 మైనస్ 5 కొడితే మనకి 1 వస్తుంది. ఈ 2 1's ప్లేస్లో ట్రూ ఉంది, సో ఈ ట్రూ మనం ఈడేసుకుంటాం. దాని తర్వాత 5 మైనస్ 5 ఈజ్ ఆల్సో 0. దీని ప్లేస్లో ఈ ప్లేస్లో ట్రూ ఉంది కాబట్టి ఇది కూడా ట్రూ వేసుకుంటాం. తర్వాత మళ్ళీ మనం ఈ టార్గెట్ 11 నుంచి చూస్తాం అనమాట. ఈ 11 నుంచి చూస్తే 11 మైనస్ 5, ఇది 11 మైనస్ 5 చూస్తే 6th ప్లేస్లో మనం ట్రూ ఉంది. సో ట్రూ ఉన్నందుకు మనం దీన్ని ట్రూ చేస్తాం. సో మనం ఈ టార్గెట్ రీచ్ అయిపోయినాం కాబట్టి, అట్ లాస్ట్ టార్గెట్ ట్రూ అయిపోయింది కాబట్టి మనం రిటర్న్ టార్గెట్ ట్రూ చేసేస్తాం. అది ఓకే. ఇప్పుడు కోడ్ చూసుకుంటే nums.sum if odd return false if sum is odd. లేకపోయింది అనుకో, ఆడ్ కాకపోయింది అనుకో, టార్గెట్ వచ్చేసి సమ్ బై 2. ఇప్పుడు డిపి ఈక్వల్ టు అరే ఆఫ్ న్యూ టార్గెట్ ప్లస్ 1, ఇవన్నీ ఫాల్స్, జస్ట్ డిపి ఆఫ్ 0 ఈక్వల్ టు ట్రూ. దాని తర్వాత మనం ఏం చేస్తాం, ప్రతి నంబర్ తీసుకొని లూప్ చేసుకుంటాం. మళ్ళా ఈ నెంబర్ని మనం ఏం చేస్తాం, ఈ టార్గెట్ నుంచి మనం వెళ్తాం అన్నమాట. మైనస్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి టార్గెట్ డౌన్ టు నంబర్, ఈ నెంబర్ దాకా వెళ్ళాలి. నెంబర్ దాకా వెళ్తే మనకు తెలుస్తుంది అన్నమాట. ప్రతిసారి మనం ఇట్లా కట్ చేస్తూ ఉంటాం, దాన్నే నాప్సాక్ అల్గోరిథం అంటారు. నాప్సాక్
మ్యాప్సాక్ అంటే ఏదైనా ఇమేజ్ ఉంటే బాగుండు. సో ప్రతిసారి కట్ చేసుకుంటా పోయేదాన్ని మ్యాప్సాక్ అంటారు అనమాట బేసికల్లీ. సో ప్రతిసారి టార్గెట్ ని మనం కట్ చేసుకుంటూ పోతున్నాం అనమాట. సో దట్స్ లైక్ వి గెట్ టు ద ఎండ్ రిజల్ట్. ఇప్పుడు ఈ నెంబర్ వచ్చేసి ఇది వచ్చేసి సబ్ టార్గెట్ వచ్చేసి మనం డిపి ఆఫ్ సబ్ టార్గెట్ ఈక్వల్ టు డిపి ఆఫ్ లేకపోయిందనుకో, ట్రూ లేకపోయిందనుకో, డిపి ఆఫ్ సబ్ టార్గెట్ మైనస్ నంబర్. ఇప్పుడు డిపి ఆఫ్ టార్గెట్ రిటర్న్ చేస్తాం.